ప్రార్థన టీవీ వీక్షకులకు స్వాగతం. అసలు ఎక్కడ విన్నా గాని కృప విస్తారంగా ఉంది. కృప గురించి ఎన్నో పాటలు వింటున్నాము. అసలు కృప అంటే ఏంటి? కృప గురించి మీకు ఎన్నో సందేహాలున్నాయి కదా! కృప గురించి మనకున్న సందేహాల్ని తీర్చడానికి మన మధ్య ప్రముఖ రచయిత అయిన జాన్ పాల్ గారిని ఆహ్వానించుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈరోజు ఈ ఎపిసోడ్‌లో అసలు కృప గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. ఏమంటారు? ఖచ్చితంగా. ఈ మనం ప్రతి విషయానికి ఒక స్పష్టతను తెచ్చుకోవడం కోసమే మనం ఈ ప్రత్యేకమైన ఈ ఎపిసోడ్స్ నిర్ణయించుకున్నది. కనుక ప్రతి విషయంలో మనం ఒక స్పష్టత లేకపోతే మనం గుడ్డివాళ్ళుగా ఎళ్లి మనం అయోమయంలోనూ లేకపోతే భ్రమలోను పడి జీవితమే నాశనం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కనుక మనం మాట్లాడుతున్న విషయాల్లో ఉన్న భావం ఏంటో మనం అర్థం చేసుకోకపోతే మనకింకా వేరే ఏ విషయాలు ఏమి అర్థమవుతాయమ్మా? అందుకనే క్రైస్తవులైన మనం ఏ విషయాన్నైనా చాలా స్పష్టత కలిగి ముందుకు సాగాల్సినటువంటి అవసరం అయితే ఉందాం. వెల్కమ్ టు క్రైస్తవ కోణం. క్రైస్తవ కోణం. అసలు కృప అంటే ఏంటి సార్? ఏదైనా గాని కృప అంటే ఒక విషయం అర్హత లేని వ్యక్తికి అనుగ్రహించబడేది. సపోజ్ ఒక వ్యక్తికి నేను ఒక రూ. 1,00,000 ఇవ్వాలి అనుకున్నా. కానీ ఆ వ్యక్తి దానికి అర్హుడు కాదు. అయినా గాని నేనిచ్చా. అంటే అర్హత లేకపోయినప్పటికీ పొందుకునేటువంటి ఒక అవకాశం ఆ వ్యక్తికిచ్చా. ఆ వ్యక్తి అర్థం చేసుకుని దాన్ని ఉపయోగించుకున్నాడనుకోండి. ఆ కృప అనేటువంటిది ఫుల్‌ఫిల్ అయినది. అంటే అర్హత లేని వ్యక్తి అనుభవించడానికి ఆహ్వానం పలికేదే కృప అని అర్థం చేసుకోవాలి. క్రిస్టియానిటీలో కృప గురించి ఎలా చెప్పొచ్చండి? ఏ విధంగా చెప్పొచ్చంటే మనుషులు అర్హులు కాదు. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన యొక్క కృపను పొందుకోవడానికి వీరి దగ్గర ఎటువంటి సామర్థ్యం లేదు. వీరి దగ్గర ఎటువంటి అర్హత లేదు. ఏ విధమైనటువంటి యోగ్యత లేదు. కానీ మనుషులు ఆయన కృపను పొందుకోవడానికి మనుషులందరినీ ఆహ్వానించారు. ఇది యేసుక్రీస్తు ద్వారా మనుషులకు కలిగినటువంటి ఒక గొప్ప భాగ్యము లేకపోతే కృప అని చెప్పొచ్చు. అంటే అవకాశము లేనటువంటి వ్యక్తికి అవకాశం కల్పించాడు. అర్హత లేనటువంటి వ్యక్తికి అర్హునిగా మార్చాడు. అదే ఆయన కృప. అంటే మన పాపాలన్నిటిని తీసివేసి మనల్ని క్షమించడమే కృప అంటారా? అదే మనం క్షమించబడ్డానికి కూడా అర్హత లేనివాడు. ఆ కృప ద్వారా ఏమైందంటే క్షమించబడ్డానికి అర్హులుగా చేశాడు. క్షమించబడి ఆయనకి దగ్గరవ్వడమే కాదు, ఆయన రూపంలోకి మార్చబడ్డానికి కూడా అవకాశం ఇచ్చాడు. నిజంగా ఈ ప్రపంచంలో ఇలాంటి ఒక విధానం అనేది ఎవరు ఇవ్వగలరు? ఈ ప్రక్రియ అంతా కూడా బైబిల్ నుండి, క్రిస్టియానిటీ నుండి మాత్రమే అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. బయట మతాలు అనబడే వాటిల్లో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకెక్కడ కనిపిస్తాయి చెప్పండి? కాబట్టి దేవుని యొక్క కృపను ఖచ్చితంగా పొందుకునేటువంటి ఒక విధానం యేసుక్రీస్తు ద్వారా మనుషులకు మనకి దొరికింది. మనం దాన్ని పొందుకోవాలి. అంటే మనం చేసిన పాపాల్ని క్షమించబడటమే కృప అన్నారు కదా! ఆ! అంటే ఎన్ని సార్లు పాపాలు చేసినా క్షమిస్తాడా? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న అని చెప్పాలి. ఈ రోజున దేవుని కృప ఉంది గదా! అని జెప్పేసి పాపాలు చేయటం, లేదా అదే తప్పులు చేయటం, మరలా క్షమించండి, క్షమించండి అని దేవుని దగ్గర పశ్చాత్తాపడడం. కొంతమంది సోదరులు, హిందూ సోదరులు కూడా నన్ను అడుగుతూ ఉంటారు. అయ్యా! క్రైస్తవులైన వాళ్ళు తప్పులు చేసి దేవుడి దగ్గరికెళ్లి క్షమాపణ కోసం కన్నీరు విడవడం, ప్రతిరోజు చేయడం, ప్రతిరోజు కన్నీరు విడవడం. ఇది ఎంతవరకు కరెక్ట్ అయ్యా? అని అడుగుతూ ఉంటారు. విషయం అనేది వాళ్ళకి ఏ విధంగా అర్థమైందంటే మనం తప్పులు చేస్తున్నాం, ఎళ్లి అడుగుతున్నాం. అందుకనే వీళ్ళు ఇలాగ వేస్ట్‌రా బాబు అని వాళ్ళకి అర్థమైంది. కానీ మన వాళ్ళు అర్థం చేసుకున్నది కూడా దాదాపుగా దేవుడు మనల్ని క్షమించే దేవుడు గదండీ! ప్రేమగల దేవుడు కదండీ! నేను తప్పులు చేసినా గాని అర్థం చేసుకుంటాడు. నాకు సహాయం చేస్తాడు. కృప చూపిస్తాడు అని ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇష్టానుసారంగా ఉండడం, దేవుని దగ్గరికెళ్లి మరలా చక్కగా దేవుళ్ళో ఉన్నట్టుగా అన్ని విషయాల్లో బాగున్నట్టుగా ఉంటున్నారు. ఇది సమాజానికి ఒక తప్పుడు సంకేతం వెళుతుంది. రెండవది ఇది దేవుని కృపను మిస్‌యూజ్ చేసుకున్నట్టు అవుతాం. ఇవ్వబడినటువంటి కృపను ఉపయోగించుకోవడం చేతవ్వాలి గానీ,
ఇవ్వబడిన కృపను తప్పుగా వినియోగించుకుంటే అది ఎంతవరకు ఉపయోగం మనకి? దేవుడు మనకిచ్చింది ఉపయోగించుకోమని, మన జీవితాన్ని బాగు చేసుకోమని, మన భవిష్యత్తును బాగు చేసుకోమని, ఆ కృప ద్వారా దేవుడు మనకేమేమైతే ఇవ్వాలనుకున్నాడో ఆ బ్లెస్సింగ్స్ అన్నిటిని మనం అనుభవించమని. కానీ మనం వాటన్నిటిని వదిలేసి, మనకు నచ్చినటువంటి ధోరణిలో మనం ఆ కృపను ఏంటంటే వినియోగించుకునేటువంటి ప్రక్రియను చేపడితే, దేవుడు అంగీకరిస్తాడంటే నేనైతే అంగీకరిస్తాడని నేను అనుకోవట్లేదు. అంటే మనం ఎన్ని పాపాలు చేసినా గాని క్షమిస్తాడా? ఆయన క్షమిస్తాడు. ఎందుకు అంటే, మనం ఆయన యొక్క ప్రణాళికను అర్థం చేసుకొని దానిలో నడవడానికి క్షమిస్తాడు. అంతేగాని మనం ఇంకా పాపాలు చేయమని కాదు. మన తప్పులన్నిటిని కూడా ఎంకరేజ్ చేయడానికి ఆయన కృప లేదు. మనం బలహీనులమని ఎరిగి, మన బలహీనతను అర్థం చేసుకుని, మనం నిలబడలేని వారమని అర్థం చేసుకుని, తప్పు చేసే మనసు కలిగిన వారమని అర్థం చేసుకుని, మాటి మాటికి చెడిపోయే వారమని అర్థం చేసుకుని, మాటి మాటికి పాపానికి లోబడేటువంటి వారమని అర్థం చేసుకుని, ఆయన మనల్ని క్షమిస్తున్నాడే గాని, జయించడానికి ప్రయత్నం చేయమని చెబుతున్నాడు గాని, మనం ఆ ప్రక్రియను చేపట్టకుండా పాపాలు చేయడమే ప్రాముఖ్యమైన పనిగా పెట్టుకుని మనం ముందుకు వెళ్తానంటే, అది ఎంతవరకు సమంజసం అమ్మా? సార్ అసలు ఈ కృప పొందాలంటే ఏం చేయాలి? కృపను పొందడానికి ప్రత్యేకమైనటువంటి విధానాలంటూ ఏమీ లేవు. మనుషులందరి కొరకు దేవుని కృప విస్తరించబడి ఉన్నదని బైబిల్ చెప్తుంది. లేకపోతే దేవుని కృప అనేది మనుషులందరికీ ఇవ్వబడినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అవకాశం. కానీ దీన్ని పొందుకోవడానికి ఏదో చేద్దాము అంటే అవదాం. కేవలం దేవుని యొక్క ప్రణాళికను విశ్వసించడం ద్వారానే ఈ కృప అనేది మన జీవితంలో పనిచేయడం మొదలవు. అందుకని మీకు ఇంతకుముందు ఎపిసోడ్స్ లో చెప్పడం జరిగింది. విశ్వాసము అనేది ప్రతి విషయానికి ఒక ఆధారమై ఉన్నది, ఒక తాళపు చెవి లాంటిది. ఈ ఫెయిత్ అనేది లేకుండా దేవుని కృపను ఎలా రీచ్ అవ్వగలం? దృశ్యంగా ఉన్నటువంటి దేవుని కృపను అందుకోవాలి అంటే, ఆ కృపను మన జీవితంలో అనుభవించాలి అంటే, మన భవిష్యత్తులో అనుభవించాలి అంటే, మన ఫెయిత్‌ను మనం డెవలప్ చేసుకోవాలి. ఫెయిత్‌లో మనం నిలబడాలి. కాబట్టి దీనికి ప్రత్యేకమైన విధానాలంటూ ఏమి లేవు గాని, విశ్వాసం ద్వారానే ఆ దేవుని కృప మన జీవితంలో పనిచేయడం జరుగుద్ది. దేవునిలో మనం నిలబెట్టడం కూడా జరుగుతుంది. సార్ ఇప్పుడు మనం చేసే క్రియల ద్వారా కృప పొందుకోవచ్చా? అదే మనం ఆలోచించాల్సింది. మనం చేసే ఒక క్రియలను బట్టి కృప వచ్చేటట్టయితే, ఇంక కృప అనే పేరుకి అర్థం లేదు గదా! మనం చేసే ఏ క్రియలను బట్టి ఆ కృప లేదు. మనం బలహీనులమై ఉన్నామని ఎరిగి ఆ కృప మన కోసం దేవుడు అనుగ్రహించాడు. మనం పాపాత్ములమై ఉండామని పాపం చేయడానికి ఎప్పుడు కూడా మన మనస్సు ఉంటదని ఎరిగి ఆ కృపను దేవుడు మనకిచ్చాడు. మనం అదేమీ కాకుండా లేకపోతే అదేమీ లేకుండా కృప అనేది ఏమీ లేకుండా మనం ఏదో క్రియలను చేసి సంపాదిద్దాం కృపనంటే అది అవ్వదాం. అసలు కృప పొందడానికి ఏమన్నా అర్హతలున్నాయా సార్? అర్హతలు కూడా ఏమీ లేవు. మనకు అసలు అర్హతే లేదు. కృప అనేటువంటి దాన్ని పొందడానికి అర్హత లేదు. ఖచ్చితంగా ఇలా ఉంటే ఒక కృపను పొందుకుంటాం, ఇలా ఉంటే కృపను పొందుకుంటాం అనేది లేదు. ఆల్రెడీ కృప కలిగిన దేవుడిగా ఉన్నాడు. దేవుని స్వభావంలో ఏంటి అంటే కృప ఉంది. కాబట్టి ఆ స్వభావాన్ని అనుభవించే ప్రక్రియ ఏంటి అంటే త్రూ ఫెయిత్ అది. ఆ ఫెయిత్ అనేటువంటి అర్హతే ఆయన యొక్క కృపను పొందుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. ఆ యొక్క ఫెయిత్ అనే దాన్ని లేకపోతే ఆ కృపను అనుభవించడానికి ఏమీ లేదు. ఇవన్నీ మామూలు వాళ్ళకి చెప్పామనుకోండి అర్థం కాదు. కాస్తో కూస్తో దేవుడు అంటే ఎరిగి, విశ్వాసం అంటే ఎరిగి, ఆ చర్చ్ అంటే ఎరిగిన వాళ్ళకి ఈ భాష, ఈ విషయాలు అర్థమవుతాయి. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఈ రోజున ఏంటంటే దేవుని కృపను దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ఇవ్వబడినటువంటి దేవుని కృపను అర్థం చేసుకుని సద్వినియోగం చేసుకుంటే నిజంగా మేలండి. దుర్వినియోగం చేసుకుంటే మీకు, మీ కుటుంబాల క్షేమం కాదని మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో మనుషులు కృప గురించి అవగాహన ఉందంటారా? ఈ రోజుల్లో మనుషుల్లో ఉన్న అవగాహనే నాకు తెలిసినంత వరకు జీవితాన్ని ఎలాగా ఎంజాయ్ చేయాలి, డబ్బుని ఎలా సంపాదించాలనే దాని మీద అవగాహన పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారే గాని, ఏంటి దేవుని కృపను గురించి అవగాహన పెంచుకుందామని ఆలోచించే మనుషులు తక్కువైపోయారని చెప్పాలి. ఏంటి అది ఉంటే నాకేంటి, నాకేమైనా రూపాయి వస్తుందా, లేదంటే నేనేమన్నా ఎంజాయ్ చేయగలనా ఏంటి, ఇవన్నీ నాకొద్దు, నేను ఎంజాయ్ చేసే మార్గం ఏంటి, నాకు రూపాయి ఏ విధంగా పొందుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా, అవి చెప్పండి అనే రోజులు వచ్చేసినాయి అమ్మ. కనుక ఈ కృపను గురించి అవగాహన ఎవరికి ఉంది అంటే, అది అవగాహన చేసుకుందామని మనసు కలిగించడం కోసమే ఈ కృపను గురించినటువంటి వివరణ ఈ రోజున ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఈ అవగాహన అనేది ఈ రోజుల్లో రోజు రోజుకి తగ్గిపోయింది. ఆ కృపను
విశ్వాసంలో ఎదిగిన వాళ్ళు ఆ కృపను కూడా అత్యధికంగా పొందుకోవడానికి అవకాశం ఉంది. అసలు కృపను పొందుకోవాలంటే ఏం చేయాలండి? విశ్వాసంలో ఎదగడమే దీనికి మార్గం. వేరొక మార్గం లేదంటారా? వేరే ఏ రూట్‌లో కూడా కృపను పొందుకోలేరు. విశ్వాసంలో ఎంతగా ఎదుగుతూ ఉంటే అంతగా కృపను పొందుకోవడానికి, అనుభవించడానికి అవకాశం ఉంటది. ఆ కృప ఎంతగా అనుభవిస్తూ ఉంటామో, అంతగా ఈ లోకంలో అదృశ్యమైన దైవ కార్యాలు మన జీవితంలో పొందుకోవడానికి అవకాశం ఉంటది. మన జీవితంలో కృప ఉంది అని చెప్పడానికి ఏమన్నా కార్యాలు గాని, ఏమన్నా రుజువులుంటాయా? మనం కృప ఉంది లేకపోతే కృపను పొందుకున్నాము అంటే, దానికి రుజువులు ఏమై ఉన్నాయి అని లేకపోతే కార్యాలు ఏమై ఉన్నాయని ఆలోచిస్తే, దేవుని యొక్క కృపను ఒక వ్యక్తి అనుభవిస్తున్నాడు, లేకపోతే ఒక వ్యక్తి పొందుకున్నాడంటే, ఫస్ట్ దేవుని మీద విశ్వాసంలో ఎదగడం అనేది జరుగుద్ది. 2 దేవుణ్ణి నమ్మినంతగా ప్రపంచంలో వాళ్ళు ఇంకెవరిని నమ్మలేనట్టుగా వాళ్ళు తయారవుతారు. దేవునికి లోబడినట్టుగా ప్రపంచంలో ఇంకెవరికి లోబడలేనట్టుగా తయారవుతారు. దేవుని కోసం త్యాగం చేసేవాళ్ళుగా మార్చబడతారు. అంటే దేవుని కార్యాలు వాళ్ళ జీవితంలో నెరవేర్చబడడమే ప్రాముఖ్యమైన ధ్యేయంగా వాళ్ళు తయారవుతారు. అంటే వాళ్ళు విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు. కేవలం సేవకులు మాత్రమే ఇలా చేయాలని ఇక్కడ రూల్ లేదు. విశ్వాసులు కూడా అలాగ దేవుని కృపలో ఎదిగే అవకాశం ఉంది. కనుక దేవుని యొక్క కృపలో ఎదుగుతున్నారు అనడానికి ఇలాంటి రుజువులనేవి చాలా మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి సంబంధించిన ఏ విషయంలోనైనా వీళ్ళు మనసుంచి దానిలో ఉండడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారంటే వీరు దేవుని కృపలో ఎదుగుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. లేదు దేవుని విషయాల కోసం వీళ్ళు తగ్గించుకోలేకపోతున్నారు. వీళ్ళు దేవుని కృపలో ఎదగలేరు. దేవుని విషయాల కోసం నేనెందుకు తగ్గాలి అనే రోజులు ఈ రోజుల్లో. ఎవరి ఇగో వాళ్ళని ఏం చేస్తుందంటే అడ్డుపడుతుంది. లేదు వాళ్ళు దేవునిలో ఎదగడానికి అడ్డుపడుతుంది, దేవుని కార్యాలు చూడడానికి అడ్డుపడుతుంది, దైవ శక్తిని పొందుకోవడానికి అడ్డుపడుతుంది. కనుక ఈ విషయాన్ని దేవుని యొక్క కృపను అనుభవించడానికి లేకపోతే దేవుని కృపను పొందడానికి ఈ విధంగా అడ్డుపడేటువంటి ప్రక్రియ మనిషి యొక్క మనసులోనే జరుగుతుంది. కాబట్టి కృపను మన జీవితంలో అనుభవించడం అనేది దేవుడిచ్చిన అవకాశం. మనం అనుభవించడానికి చేయాల్సినటువంటి ప్రయత్నం ఏదైనా ఉంది అంటే దేవుడు చెప్పిన రక్షణ ప్రణాళికను విశ్వసించి దానిలో కొనసాగడం తప్పితే మరొక రూట్లో కృపను పొందుదామంటే మన అజ్ఞానం అవుద్ది, మనం మూర్ఖత్వం. అసలు కృప ఎప్పటి వరకు ఉంటదండి మనతో పాటు? కృప ఎప్పటి వరకు ఉంటుంది అంటే మన జీవితం ఉన్నంత వరకు ఉంటది. ఎందుకు ఉంటది అంటే అది కృప అనేది దేవుడు మనకిచ్చిన ఒక అవకాశం. మన అర్హత లేదు. ఆ అవకాశాన్ని మనిషి వినియోగించుకుని దేవుని పాదాలు పట్టుకుంటాడేమో, దేవుణ్ణి వేడుకుంటాడేమో, దేవుడు చేసిన శిలువ యాగాన్ని ఆ పునరుత్థాన కార్యాన్ని విశ్వసిస్తాడేమో, అర్థం చేసుకుంటాడేమో అని దేవుడు మనిషి వైపు ఎదురు చూస్తూ ఆ కృపను తన జీవిత కాలం అంతా కూడా ఉంచుతాడు. అర్థం చేసుకున్న వాళ్ళు ఆ కృపలో ఎదుగుతారు. అర్థం చేసుకోని వాళ్ళు ఆ కృపలో ఎదగరంతే. అసలు కృపని అందరూ పొందుకోవాలంటారా? అందరూ పొందుకునే ఉన్నారు. అంటే కృపలో ఎదగడము అనేది వాళ్ళ విశ్వాస పరిమాణమును బట్టి ఉంటదమ్మ. దేవుని కృప అనేది ప్రపంచం అంతా వ్యాప్తించి ఉందమ్మా. లేదంటే మనుషులందరి కొరకు వేచి ఉందమ్మా. ఇప్పుడు అది విశ్వసించడం ద్వారా దాన్ని మనం రీచ్ అవ్వగలం ఆ అదృశ్యమైన విషయాన్ని. మనం విశ్వసించలేదు. ఎలా వస్తది చెప్పండి? కొంతమంది మూర్ఖంగా ఈ రోజుల్లో తెలివి ఎక్కువైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని కృప నాకుంది కాబట్టి నాకేం అవదులే. అంటే వీళ్ళు చర్చికెళ్ళేవాళ్ళు కాస్త కూస్తో దేవుడు అంటే తెలిసినోళ్ళు, వాక్యం అంటే తెలిసినోళ్ళు ఇలాంటి పదాలు వాడుకుంటూ ఉన్నారు. అంటే దేవుని కృపను వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటూ దేవుడి కృపను గురించి అలాగా మాట్లాడుతున్నారు. కాబట్టి మనం దేవుని కృపను పొందుకోవడానికి వేరే మార్గం లేదు. దేవుని కృపను అనుభవించడానికి ఒకే ఒక మార్గం యేసయ్య మనకిచ్చిన మార్గం మాత్రమే. ఈ మధ్య మనం చూసినట్టయితే దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు, దేవుడు శిక్షించాడు అని కొన్ని కొన్ని చోట్ల వింటున్నాం కదా! మరి కృప ఉన్నప్పుడు శిక్ష ఎందుకొస్తుంది? దేవుడు శిక్ష అనేది ఈ లోకంలో వస్తుంది అనేది నేను కొన్ని సందర్భాల్లోనే నమ్మగలను. ఎందుకు అంటే వీలున్నంత వరకు మనం చేసిన తప్పుకి వీలున్నంత వరకు ఆ తప్పుకు తగినటువంటి రిజల్ట్ అనేది మనం అనుభవించేస్తాం. సపోజ్ ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే త్రాగాడు అనుకుందాం. తాగినందువలన ఆ వ్యక్తి యొక్క లివర్ పాడవడమో లేదంటే ఇంకొక డ్యామేజ్ అవ్వడమో ఇది జరుగుద్ది. ఇది దేవుని శిక్ష అంటారా? లేదు అంటే ఆ వ్యక్తి తాగినందువల్ల జరిగిందంటారా? తాగినందువలన. అలాగే మరొకటి ఏదో ఆ వ్యక్తి దేనికో బానిసయ్యాడు. దాని వలన అతను తన్నులు తిన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి దేవుడు శిక్షించాడంటారా? లేదంటే ఆ వ్యక్తి చేసినటువంటి దానికి పర్యవసానం అంటారా? ఆ వ్యక్తి చేసిన దానికే వచ్చిందనుకుంటా. అంతే. అంటే ఇలా దాదాపు మాక్సిమం ఎక్కువ శాతం ఇలాగే ఉంటాయి.
ఒకవేళ మనము దేవుని యొక్క కృపను ఎరిగి ఆ కృపలో నడుచుకుంటూ మనము దేవునిలో ఉంటూ దేవునికి ఇష్టంగా నడిచే ప్రక్రియలో మనం కొన్నిసార్లు కొన్ని మాటలు పడాల్సి వస్తుంది, లేదా కొన్ని తిట్లు తినాల్సి వస్తుంది, కొన్ని తన్నులు తినాల్సి వస్తుంది, లేదా ఏదో సంథింగ్ జరుగుద్ది. ఇది టోటల్‌గా డిఫరెంట్ అన్నమాట. ఇది ఈ శ్రమలు, ఈ కష్టాలు ఇవన్నీ కూడా అవి దేవుని చిత్తం నెరవేర్చడం కోసమే కానీ దేవుని శిక్ష ఈ లోకం విడిచిన తర్వాత మాత్రమే ఉంది గాని, ఈ లోకంలో మాత్రం మేజర్‌గా మన తప్పులకు తగ్గట్టుగా మాక్సిమం మన ఫలితాలు ఇక్కడ వస్తాయి. ఈ లోకం విడిచిన తర్వాత దేవుడు మన ఆత్మను సాతాను దొంగిలించి నరకానికి వెళ్ళకుండా చూడడం కోసం ఈ సువార్త చెప్పడం, ఈ వాక్యాలు వివరంగా చెప్పడం, అర్థం చేసుకోవడానికి ఈళ్ళు బోధకులు. సార్ కొన్ని కొన్ని సినారియోస్‌లో మనం చూసినట్లయితే ఒకప్పటి పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద వాక్యాలు చెప్పి, పెద్ద పెద్ద చర్చెస్‌కెళ్ళిన పెద్ద ప్రసంగికులున్నారు. వాళ్ళు ఒక టైంలో చాలా గొప్పగా బతికారు. బట్ ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే అపహాస్యాస్పదంగా ఉన్నారు. మరి వాళ్ళకి కృపుంది కదా! వాళ్ళు చాలా సేవ చేశారు. మరెందుకు వాళ్ళు నిందకి, అవమానానికి గురవుతున్నారు? అమ్మా ఇప్పుడు ఆ ప్రక్రియ వచ్చేటప్పటికి దేవుని కృపలో ఎదిగేవారు దేవుడు వాడుకున్నంత వరకు కూడా నో ప్రాబ్లమ్. అంటే వాళ్ళు దేవునికి అనుగుణంగా దేవుని కృపను అర్థం చేసుకొని, తగ్గించుకొని, తమను తాము తగ్గించుకొని, దేవుని యందు భయభక్తులతో కొనసాగినంత కాలం దేవుడు వారిని వాడుకుంటూనే ఉంటాడు. కానీ దేవుని యొక్క ఏర్పాటును తృణీకరించి, దేవుణ్ణి దాటి వాళ్ళు ఎప్పుడైతే ప్రవర్తించడం మొదలుపెడతారో, దేవుని కృపలో నుండి వేరైన వారుగా తయారవుతారు. అలా ఎప్పుడైతే వేరవుతారో, దేవుడు వారిని వాడుకోవడం అనేది జరగదు. దేవునికి పాత్రలుగా వాళ్ళు ఉండలేరు. కనుక అలాంటి వాళ్ళు ఎంత గొప్పగా వాడబడ్డారు అనేది కాదు. వాళ్ళు ఆ టైంలో వారు దేవునికి అందుబాటులో ఉన్నారు, వాడబడ్డారు. తర్వాత కాలంలో దేవునికి అందుబాటులో లేరు. దేవునికి దూరం అయిపోయారు వారి క్రియల వలన. దేవుడు అందుకని వాళ్ళని వాడుకోలేకపోయాడు. దైవ కార్యాలు నిర్వహించడానికి వాళ్ళు ఇంకా దేవునిలో ఎదగడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. దేవుడు వారిని వాడుకోలేకపోతున్నాడు. అంతే. మన ఎదుగుదలను బట్టి దేవుని వాడుకునే ప్రక్రియ కూడా ఉంటదమ్మా. కాబట్టి మనం ఎదగకుండా దేవుడు ఏదో వాడుకోవాలి అంటే అది అవ్వదు. మన ఆత్మీయ ఎదుగుదల దైవికమైన విషయాలను గురించినటువంటి అవగాహన చేసుకున్న ప్రతి దానిలో కూడా మనం మనసు మార్చుకునే ప్రక్రియ వీటన్నిటిని బట్టి ఉంటది దేవుని వాడుకునే ప్రక్రియ అని. కాబట్టి కృపలో ఉండే విధానం కూడా అలాగే ఉంటది. ఎప్పుడైతే దేవునికి దూరం అవుతాడో దేవుని కృపలో నుండి దూరమైనట్టే. కృప అవకాశం ఉంది వినియోగించుకుంటే ధన్యుడవుతాడు. లేదు అంటే ఏమాత్రం ఉపయోగం లేదు. సార్ అసలు కృప పొందుకున్న వారికి ఏం జరుగుతుంది? దేవుని కృప పొందుకున్న వారికి ఏం ప్రయోజనం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే చాలా ప్రయోజనం జరుగుద్దాం. వాస్తవంగా చెప్పాలి అంటే దేవుని కృపలో ఎదగడానికి మనుషుల్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత పాస్టర్ గారిది. ఈ పని పాస్టర్ గారు చేయడం కష్టం కాబట్టి మనుషులకి ఇష్టమైన మాటలు ఉపయోగిస్తే మనుషులు వస్తారని చెప్పి దేవుని కృపను మీరు పొందుకోవాలి, దేవుని కృపలో మీరు ఎదగాలి అనేటువంటి భాష వీళ్ళు వినియోగించకుండా మీరొస్తే మీకేదో మంచి జరిగిపోద్ది, మీ కుటుంబంలో అది జరిగిపోద్ది, ఇది జరిగిపోద్ది, మీకు దెయ్యాలు పోతాయి ఇలాంటి అన్ని మాటలు చెబుతారు. దేవుని కృప యొక్క విలువను వాళ్ళకి అర్థం చేసేటట్టుగా ప్రయత్నం చేయరు. దేవుని కృప మీ జీవితంలో ఎలాంటి అవకాశం ఇచ్చింది దీన్ని వినియోగించుకోండి. ఆ మరణ పునరుద్ధానాల యందు విశ్వాసం ఉంచండి. నిజంగా అలాంటి అవకాశం మనకు లేదు. అలాంటి అవకాశం దేవుని కృప ద్వారా మనకు కలిగింది. మనం పొందాలి అనేటువంటి ఆ డీటెయిల్ ఇస్తే బాగుంటది. అది డీటెయిల్ ఇవ్వరు. ఏదో మనుషుల్ని అట్రాక్ట్ చేసేటువంటి పథకాల్ని ఈ క్రిస్టియన్ మినిస్ట్రీలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఈ పథకాలన్నీ కూడా మనుషులను బాగు చేస్తాయని దయచేసి నమ్మొద్దు. కనుక ఈ పథకాల వలన లేకపోతే ఈ విషయాల వలన మనుషులు దేవునికి దూరం అయ్యే ప్రక్రియ తప్పితే తెలివిగా సాతాను వేసే ఒక ప్రక్రియ తప్పితే ఏమాత్రం కూడా ఇది క్షేమం కలిగించేది కాదు. దేవుని యొక్క ఆశీర్వాదాలను ఇచ్చేది కాదని మాత్రం తెలియజేస్తున్నాం. సార్ మరి కృపను గురించి ఎందుకు ఎవరు బోధించట్లేదు జనాలకి? అంటే దాని ప్రాముఖ్యత ఎందుకు చెప్పట్లేదు? ఓకే. చాలా అద్భుతమైన ప్రశ్న. దేవుని కృప యొక్క ప్రాధాన్యత లేకపోతే దాని యొక్క అవసరత లేకపోతే ఆ కృపలో ఉన్నటువంటి ఆ భాగ్యము ఇలాంటియన్నీ మనుషులకి చదువు లేని రోజుల్లో బాగానే జ్ఞాపకం చేశారు, బాగానే బోధించారమ్మ. ఈ చదువు ఎక్కువైపోయి, తెలివి ఎక్కువైపోయిన రోజుల్లో కొన్ని విషయాల యొక్క ప్రాధాన్యతను తగ్గిచ్చేశారు బోధనలో అని చెప్పొచ్చు. ఎందుకు తగ్గిచ్చేశారు అంటే అది దేవుడికి తెలవాలి, చెప్పేవాళ్ళకి తెలవాలి. ఎందుకనంటే చెప్పాల్సినటువంటి విషయాన్ని చెప్పకుండా అనవసరమైన ఎన్ని చెప్పినా ఏం ప్రయోజనం? ఎంత జ్ఞానం బోధించినా ఏం ప్రయోజనం? దేవుని యొక్క కృపను అర్థం చేసుకునే విధంగా మనుషులను ప్రేరేపించే బోధన మనం చేయాలి వాస్తవంగా. అలాంటి ప్రక్రియ ఏమీ లేకుండా ఏదో మేము బోధిస్తున్నాం కాబట్టి పర్లేదులే మా బోధలన్నీ వినేసి మమ్మల్ని బాగా పొగిడేస్తున్నారులే జనాలు అని చాలా మంది హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. వాస్తవంగా దేవుని కృపను గురించి ఖచ్చితంగా నొక్కి చెప్పాల్సినటువంటి అవసరత అయితే ఉంది.
ఎందుకు చెప్పట్లేదు అంటే, ఖచ్చితంగా కృపను గురించి చెబితే మనుషులు అర్థం చేసుకోరు. దాని గురించినటువంటి మాటలు వివరణ ఇస్తే, వాస్తవంగా ఈ మాట అది ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అంటే, ప్రజలు దానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. ప్రాధాన్యత ఇవ్వని దాని గురించి మనం ప్రజలతో మాట్లాడితే, మనల్ని పెద్దగా పట్టించుకోరు. ఏదైనా మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు ఇలాంటి పదాలు ఉపయోగిస్తే ప్రజలకు బాగుంటది. ప్రజలు దాని వలన ఏంటంటే ఇన్‌స్పైర్ అయ్యి ఏదైనా చర్చికి కానుకలు ఇవ్వడం గాని, పాస్టర్ గారికి గాని కానుకలు ఇవ్వడం గాని ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటి భావాల వలన కొన్ని కొన్ని అనవసరమైనటువంటి విషయాలేమో తెర మీదకొచ్చినియి. అవసరమైన విషయాలేమో మరుక్కిలిపోతా ఉన్నాయి. కానీ దేవుని కృపను గురించి ప్రతి ఒక్కరికి అర్థవంతంగా చెప్పి, ఆ కృపలోనికి వచ్చే విధంగా ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత సేవకులకుందాం. సార్ ఇక్కడ మనం చూసినట్లయితే కృప గురించి చెప్పకపోవడం సేవకులు తప్పంటారా? లేదా కృప గురించి గ్రహించలేకపోవడం విశ్వాసుల తప్పంటారా? అమ్మా, ఏదైనా చెప్పడానికి నిర్ణయించబడిన వాళ్ళెవరయ్యా అంటే సేవకులు. వారు చెబితేనే గదా ఏదైనా కూర్చున్న వ్యక్తికి అర్థం అవ్వడానికి. వీళ్ళు చెప్పే విషయాలను బట్టే గదా వినేవాళ్ళు అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉండేది. వీళ్ళు విషయాలు చెప్పాల్సిన విషయాలను అందుకని చెప్పకుండా ఏదో వీళ్ళకి నచ్చినయో ఈళ్ళు వీళ్ళ మనసుకు తోచినయో చెబుతాను అంటే, మరి వినేవాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు చెప్పండి? కాబట్టి దేవుని కృపను గూర్చినటువంటి విషయాలు చెప్పాల్సినటువంటి బాధ్యత 100% ఉన్నది సేవకుల మీద, దైవజనుల మీద. దాని గురించి అవసరమైతే వాళ్ళు వివరంగా తెలుసుకోవాలి. అవసరమైతే వాళ్ళు మరొకసారి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ కృపలో వాళ్ళు ఎదగడం అనేది వాళ్ళు కూడా అనుభవించాలి. అప్పుడు ప్రజలను నడిపించడానికైతే ఖచ్చితంగా ఈ విషయంలో సేవకులు బోధించాలి. కనుక చెప్పాల్సినటువంటి బాధ్యతను వీళ్ళు చేయకపోతే వినేవాళ్ళైతే దాని విషయంలో ఖచ్చితంగా వీళ్ళు లాస్ అవుతారు. సార్ మరి ఈ కృపను సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఏం జరుగుతుంది? అమ్మా, కృపను ఉపయోగించుకోవడానికి దేవుడైతే అవకాశం ఇచ్చాడు మనుషులందరికీ. ఆ అవకాశము అనే దాన్ని వినియోగించుకోకపోతే లాస్ అయ్యేది ఎవరు? మనమే. మనమే. ఏదైనా ఒక విషయం మన ముందున్నప్పుడు దాన్ని వినియోగించుకోవడానికి త్వరపడాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. అంతే. ఇప్పుడు సమాజంలో లేదంటే ఇప్పుడు మన చుట్టూ ఏదైనా గాని వెంటనే ఒక అనౌన్స్‌మెంట్ వచ్చింది. మీకు ఈ ఆపర్చునిటీ ఉంది వినియోగించుకోండి. ఈ ఆపర్చునిటీ పలానా రోజు వరకు ఉంది అని మనకు తెలిసింది. వెంటనే మనం దాన్ని వినియోగించుకోవడానికైతే ట్రై చేస్తాం. పరిగెత్తుతాం. ఆ టైంకు ముందుగానే సొంతం చేసుకోవడానికి ట్రై చేస్తాం. అలాగే దేవుని యొక్క కృపను గురించినటువంటి అవకాశం దేవుడు మనకి సృష్టికర్త అయిన దేవుడు మనుషులకు అనుగ్రహించాడు. దాన్ని వినియోగించుకోవాల్సినటువంటి ప్రక్రియను మనుషులు చేపట్టాలి. చేపట్టలేదు అంటే లాస్ అయ్యేది ఎవరయ్యా అంటే చేపట్టని వాళ్ళే. ఒకవేళ చర్చికెళ్ళినా గాని మాకేదో జరిగిపోద్దంటే అప్పుడు భ్రమలో ఉన్నట్టే. చర్చికెళ్ళడం కాదు ఇక్కడ ముఖ్యం. అంటే చర్చికెళ్ళడం కాదు అంటే మళ్ళీ చర్చికెళ్ళొద్దన్నాడు పాస్టర్ గారు అనేది కాదు. చర్చికి వెళ్ళినప్పటికీ, చర్చిలో కూర్చున్నప్పటికీ దేవుని కృపను గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత మనకుంది అని తెలియజేస్తున్నాను. కేవలం నేను చర్చికెళ్ళొస్తున్నాను కాబట్టి నాకంతా జరిగిపోద్ది అంటే ఒక పెద్ద ముసుగులో ఉన్నట్టు. లేదంటే మా పాస్టర్ గారు చాలా పెద్ద పాస్టర్ గారు కాబట్టి మాకేదో జరిగిపోద్దంటే ఇంకా పెద్ద ముసుగులో ఉన్నట్టు. దేవుని కృపను, ఆ కృప ద్వారా పొందుకోవాల్సినటువంటి విధానాల్ని ప్రాక్టీస్ చేసే విధంగా లేకపోతే మనం చాలా పెద్ద నష్టాల కిందకెళ్ళిపోతాం. దేవుని కార్యాలకు దూరం అయిపోతాం. దేవుడిచ్చే ఆ ప్రయోజనాలను భూ సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రయోజనాలను అయితే మిస్ అయిపోతాం. సార్ ఈ కృపను గ్రహించకుండా చనిపోతే? కృపను గ్రహించకుండా ఏ వ్యక్తి అయినా గాని భూమి మీద చనిపోతే, ఆ వ్యక్తి తనకు ఇవ్వబడినటువంటి ఛాన్స్‌ని మిస్ చేసేసుకున్నాడు. వాస్తవంగా సువార్త ప్రకటన చేయడంలో గల ఉద్దేశ్యం అదే. కృప ద్వారా మీకు ఇలాగా అవకాశం ఉందయ్యా, దేవుణ్ణి చేరుకోండి. మనకొక మార్గం అనేది దేవుడు మనకిచ్చాడు. ఆ మార్గంలోకి రండంటే, మీరు మీ మతంలోకి మార్చడానికి చేస్తున్నారని చెప్పేమో మన సోదరులందరూ కూడాను ఈ క్రిస్టియానిటీ మీద దాడి చేస్తున్నారు. సరే, ఈ క్రిస్టియన్స్ వచ్చేటప్పటికి వీళ్ళేదైనా కాస్త బెస్ట్ చేస్తారని వీళ్ళేదన్నా ప్రయత్నం చేస్తారంటే, వీళ్ళు కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కనుక దేవుని యొక్క కృప అనేది మిస్ అయిపోతుందయ్యా బాబు అని బ్రతిమలాడుతూ ఏదో ఒక విధంగా రిక్వెస్టబుల్‌గా తెలియజేయడం కోసం ఊరూరా సేవకులు తిరుగుతున్నారు. మైకులు పట్టుకు తిరుగుతున్నారు. ఇదిగో చర్చిలో బోధిస్తున్నారు. ఈ టోటల్‌గా ఇవన్నీ కూడా ఎందుకనంటే, ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కృపను అర్థం చేసే ప్రక్రియ కోసమే. అది అర్థం చేసుకున్నోళ్ళేమో ధన్యులవుతారమ్మా. లేదంటేనేమో నిత్య నరకంలో ఉండి తీరతారు. దేవుడిచ్చిన కృపను ఉపయోగించుకోకపోతే దాని పర్యవసానం ఏంటి అంటే నిత్య నరకమే గదా! కృప ద్వారా రక్షించబడే అవకాశం దేవుడిచ్చాడు. కృప ద్వారా రక్షణ పొందకపోతే నిత్య నరకమే. కనుక రక్షణ పొందుదామా, నిత్య నరకానికి వెళదామా నిర్ణయించుకోవాల్సింది ఇక్కడ మనమే గాబట్టి,
కృపను గ్రహించకుండా చనిపోతే మాత్రం నిత్య నరకానికి వెళతాము అని మాత్రం అర్థం చేసుకుని దేవుని కృపను గురించినటువంటి ఆలోచన కలిగి దేవునిలో ఎదగడానికైతే సాగిపోదాం. కృప గురించి మా వ్యూవర్స్‌కి అర్థమయ్యేలాగా చిన్నగా ఏమన్నా చెప్తారా? 2 మాటల్లో చెప్పాలి అంటే దేవుని కృపను గురించి దేవుడు మనుషులందరినీ ప్రేమించి తను ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన గిఫ్ట్ తనను చేరుకునేటువంటి ఒక మార్గం కృప ద్వారా అనుగ్రహించబడింది. అర్హత లేని మనకు దేవుణ్ణి కలుసుకునేటువంటి ఒక గొప్ప భాగ్యం. అర్హత లేని మనకు దేవునితో స్నేహం చేసే ఒక గొప్ప భాగ్యం. అర్హత లేని మనకు దేవుణ్ణి సంతోషపెట్టే ఒక గొప్ప భాగ్యం. అర్హత లేని మనకు నిత్యము జీవించి దేవునితో ఉండే ఒక గొప్ప భాగ్యం. దేవుని కృపలో పొందుకునే అవకాశం దేవుడు కల్పించారు. కాబట్టి అట్టి కృపలో మనం అందరం కూడా సాగితే దేవుడు సంతోషపడతాడు. మన జీవితాలు కూడా ధన్యమవుతాయి. థాంక్ యూ సో మచ్ సార్. అమ్మా చాలా వందనాలు. చూశారు కదండీ! కృప గురించి ఉన్న ఎన్నో సందేహాల్ని ఈ ఎపిసోడ్ ద్వారా తీర్చగలిగాం. ఇంకా మీకు మరిన్ని సందేహాలున్నాయా? అయితే వెంటనే మా నంబర్‌కు సంప్రదించండి. మరి ఒక ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా ప్రార్థనా టీవీ వీక్షకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్ట్ లవ్ మినిస్ట్రీస్ పరిచర్య గుండా ప్రత్యేకమైన కార్యక్రమం మొదలుపెట్టాం. గత 10 సంవత్సరాలుగా విజయవాడలో అమ్మా మినీ హాల్లో మొదలైన పరిచర్య ఇప్పుడు విలియం కేరీ గెస్ట్ హౌస్లో జరుగుతుంది. యేసులో పరిష్కారం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక జరుగుతుంది. ఆ కూడిక ఉద్దేశం క్రైస్తవులు క్రైస్తవేతరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో దేవుని యొక్క పరిష్కారాన్ని చూడడానికి ఏక మనస్సుతో ప్రార్థన చేసుకునే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప దైవ కార్యాలు మన పూర్వపు భక్తులందరూ చూసినట్లుగా మనం కూడా చూడడానికి విజయవాడలో చుట్టుప్రక్కల ఉన్న వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. విలియం కేరీ గెస్ట్ హౌస్, విజయనగర్ కాలనీ, 7 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర. తప్పకుండా అందరూ రండి. ప్రతి 2వ శనివారం ఉదయం 10:30 నుండి 1:30 వరకు.